అంటే ఇంక బహిరంగంగా ఆయనే చెప్పేసారు. ఇంకా ఈ కేస్‌కి నేను ఎలాంటి సహాయం చేయలేను. కాబట్టి ఆమె వచ్చి నన్ను మళ్ళీ ప్రశ్నించడం జరిగింది కాబట్టి ఇంక మీరే చూసుకోవాలి అనేసి ఆయన విశాఖపట్నంలో జరిగిన సభలో బహిరంగంగా చెప్పారు. ఇంతకంటే నేనెక్కువ మాట్లాడకూడదు. ఇంక మీరున్నదెందుకు అని జనసేన నాయకులనైతే ఏముంది, జనసేన ఎమ్మెల్యే, ఎంపీలకు గానివ్వండి, మరి వీర మహిళలకు గానివ్వండి, ప్రజలకు గూడా అదే జెప్పాడు. ఇంక మీరే ఎదుర్కోవాలని. వాళ్ళు నా మీద ఎదురుదాడి ఎలా చేశారంటే, నీకు సహాయం చేస్తా అన్న వాళ్ళ మీద నువ్వు ఎలా మాట్లాడతావు? సార్ నేను నిన్న డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసు అన్నారు. కానీ అడిగానా సార్ నేను? మదు మరుసటి రోజే వెళ్లి నేను అడిగానా? 1.5 సంవత్సరం తర్వాత సార్ కేసుని మీరు ఏం చేయాలనుకున్నారు? కేసుకు మీరు న్యాయం చేస్తున్నారా? చేయలేదా? అడగాల్సిన బాధ్యత నాకు లేదంటారా? ఆయనకైతే గెలిచిన తర్వాత మేబీ మర్చిపోయుండొచ్చు. ఎందుకంటే ఆయనకు అనవసరం. కానీ తల్లిగా నాకైతే అవసరం గదండీ! నా కూతురికి న్యాయం కోసమే గదా! నేను ఇంతవరకు కూడా అసలు నడిచే స్థితిలోంచి ఇప్పుడు వీల్ చైర్‌కే పరిమితమయ్యామంటే కేవలం ఈ కేస్‌లో పోరాటం వల్లనే గదండీ! మరి ఇప్పటికి గూడా నేను న్యాయం అడగకుండా ఇంకెవరిని అడగాలి? అడిగినందుకు ఆ గాదె వెంకటేశ్వరరావు గారు అయితేనేముంది, జన సైనికులు, జననాయకులు చాలా మంది గూడా నా మీద విరుచుకుపడ్డారు. కానీ నేను వాళ్ళ మీద బాధపడడం లేదండి. ఎందుకంటే వాళ్ళు అంతో ఇంతో ఆయననేదో ఇంప్రెస్ చేయాలని నా మీద బురద చల్లడం పెడుతున్నారు గానీ, నిజానికి వాళ్ళు గూడా తెలుసుకోవాల్సిందేమంటే, పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చిందేంటి? పార్వతి అడుగుతున్నదేంటి? పవన్ కళ్యాణ్ గారు ఏం మాటిచ్చారు? సుగాలి ప్రీతికి న్యాయం చేస్తాము. ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసే. ఫస్ట్ సంతకం సుగాలి ప్రీతి కేసే అన్నారు. పా సుగాలి ప్రీతి తల్లి గూడా ఏమడుగుతా ఉంది? సార్ మీరెప్పుడు న్యాయం చేయాలనుకుంటున్నారు? ఇంకెన్ని సంవత్సరాలు? ఈ ఈ కూటమి ప్రభుత్వం అంతా అయిపోయేంత వరకు నాకు న్యాయం జరుగుతదా? లేదా? మీరు అపాయింట్‌మెంట్ ఇచ్చే స్థితిలో గూడా లేరు. మేము ఎన్నో సార్లు మీరు ఆఫీస్ దగ్గరకొచ్చి వెనక్కి వచ్చేసారనే పరిస్థితికి వచ్చాము అని మాత్రమే గదండీ నేనడిగింది. మీరు చేస్తా అన్నారు. మీరు ఎందుకు చేయడం లేదని అడిగాను. దానికి ఇంత విష ప్రయత్నం మీరు చేయాల్సిన ప్రచారాలు చేయాల్సిన అవసరం ఉందంటారా చెప్పండి? ఇదే గాదె వెంకటేశ్వరరావు గారిని నేను ఇంటికాడికి రమ్మని జెప్పాను. ఆ రోజు గూడా మీరన్నారు గదా! ఆ రోజు ఆయన చాలా చాలా మాట్లాడారు. మీడియా ముందర చాలా మాట్లాడారు. అదే అతనికి చెప్పాను. బయటికొస్తే తంతామన్నారు. సరే రండి తన్నండి. తన్నండి, చంపండి, మీరేమైనా చేయండి. ప్రభుత్వం మీది. న్యాయం చేయాలన్నా మీరే, అన్యాయం చేయాలన్నా మీరే గదా! ఇంక అలాంటప్పుడు మాట ఇయ్యడం ఎందుకు? ఇవన్నీ కూడా ప్రజలకు దెలియాలి. మెయిన్ పవన్ కళ్యాణ్ గారు బాధితులతో ఎలా ఆడుకుంటున్నారో తెలియాలండి నిజంగానే. అయితే నిజంగా నేను 2019 చాలా నుంచి కన్నీటితో 2019 ఆడుకుంటున్నారు. నుంచి వాళ్ళే వాడుకుంటున్నారు.